శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. నేడు సమాజంలో ఆధ్యాత్మిక విషయానికి వస్తే భగవానుడు సాకారుడా లేక నిరాకారుడా అనే విషయంపై చాలా భ్రాంతి ఊహాపోహ ఉంది. అసలు ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రజల శాస్త్రాలని లోతుగా అధ్యయనం చేసి సరి అయిన రీతిలో అర్థం చేసుకోకపోవటం, ఇంకా శాస్త్ర ప్రామాణికమైనటువంటి సద్గురుని ఆశ్రయించకపోవటం. ఈరోజు సగుణ సాకారమా నిర్గుణ నిరాకారమా అనే విషయంపై మనం వాస్తవం ఏంటో తెలుసుకుందాం. దేవీ దేవతలు, మానవులు, దానవులు, చెట్టు చేమ, ఫల పుష్పాలు ఇలా అన్నీ ఎన్నో ఉండే. వీటిని అన్నిటిని కూడా మనం దర్శిస్తున్నాం, చూడగలుగుతున్నాం. వీటికి రంగు, రూపు, రుచి, శక్తి, చైతన్యము, ప్రేమ అన్నీ ఉండే. మనం వాటిని దర్శిస్తున్నాము, సేవిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, చైతన్యంగా అనుభవిస్తున్నాము. అంటే ఇవి సాకార రూపము అని. ఇక నిరాకారానికి వస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఆకారం లేదు, గుణం లేదు, దర్శించలేము, స్పర్శించలేము, సేవించలేము, అంటే అనుభూతి కూడా చెందలేము. ఎందుకంటే అక్కడ గుణం లేదు, రంగు లేదు, రూపు లేదు, చైతన్యం లేదు, శక్తి లేదు, అనుభూతి లేదు. నిజానికి వస్తే భగవాను యొక్క సగుణ సాకార రూపము లేకుండా నిరాకారానికి అసలు స్వతంత్రత అనేది లేదు, సత్తా లేదు. సగుణ సాకారం లేకుండా నిరాకారానికి అసలు స్వతంత్రత అనేది, సత్తా అనేది లేదు అని. దీనికి చిన్న చిన్న ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. మనం అందమైనటువంటి పుష్పాలను చూస్తున్నాం. ఆ పుష్పాలు సాకారం. పువ్వుల నుండి మంచి సువాసన వస్తుంది. అది పువ్వుల చుట్టూ కూడా వ్యాపించి ఉంది. అయినా దాన్ని మనం చూడలేము, స్పర్శించలేము. అందుకని వాసన నిరాకారం. ఇక్కడ పువ్వు లేకుండా వాసన లేదు, అంటే సాకారం లేకుండా నిరాకారం లేదు అని. ఇంకా రెండో ఉదాహరణ తీసుకుందాం. సూర్యుడిని చూస్తున్నాం, అంటే సాకారం. సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి దశ దిశలు కూడా వ్యాపించి ఉంది, కానీ కాంతిని చూడలేకపోతున్నాం. ఆ కాంతి ఆధారంగా వస్తువులను మాత్రమే చూడగలుగుతున్నాము. కాంతి ఏంటనేది మనకు తెలీదు. కాంతి ఆధారంగా వస్తువులనే చూడగలుగుతున్నాం. కానీ అంటే కాంతి నిరాకారం అవుతుంది, సూర్యుడు సాకారం అవుతున్నారు. అలా ఇంకా తెలుసుకోవాలి అంటే ఉదాహరణలు, మనం మధురమైనటువంటి సంగీతాన్ని వింటున్నాం, ఆలపిస్తాం, హృదయానుభూతిని చెందుతున్నాం. ఈ సంగీతం ఎలా వస్తుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఒక తబలానో, ఒక గిటారో, ఒక మృదంగమో, ఒక హార్మోనో, లేకపోతే ఒక పియానో ఈ ఉండటం వలన ఆ సంగీతకారుడు దానిలో నుంచి సంగీతం పలికిస్తున్నాడు. ఇది లేదు అయితే సంగీతం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు నిజంగా ఆలోచించాలి మనం. అంటే ఇవి సాకార వస్తువుల్లో నుంచే సంగీతాన్ని తీశాడు. అంటే సాకారం లేకుండా నిరాకారం లేదు అని చెప్పి మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే శక్తిమంతుడిని చూస్తున్నాం, కానీ మనము ఆయనలో ఉన్నటువంటి శక్తి మనకి కనిపించదు. శక్తిమంతుడు లేకుండా శక్తి లేదు. అతని శక్తిని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఆయన యొక్క కార్యాల్లోనే ఆయన యొక్క శక్తి మనకి స్పష్టమవుతుంది. అలాగే చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు సాకారుడు, ఆయన చూడగలుగుతున్నాం. చంద్రుడి నుంచి వచ్చేటటువంటి శీతలత్వం అందరినీ చేరుతుంది, కానీ ఆ శీతలత్వానికి ఆకారం లేదు. అలాగే జ్ఞానవంతుడు తీసుకుందాం. జ్ఞానవంతుడు సాకారుడు, కానీ అతని జ్ఞానాన్ని చూడలేం. అది ఎలా తెలుసుకుంటాం? అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే జ్ఞానానికి ఆకారం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. సాకారం లేకుండా నిరాకారానికి సత్తా లేదని ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి భగవానుడు సగుణ సాకారుడని, ఈ సృష్టి అంతా కూడా సాకార ప్రేమతోనే నడుస్తుందని. అంటే పువ్వు లేకుండా మనకి వాసన లేదు. అలాగే వాసన, వెలుగు, జ్ఞానము, శక్తి ఇటువంటి విషయాలన్నీ కూడా నిరాకారమైనటువంటివి. అవి కేవలము మన అనుభూతి మాత్రమే. అందుకని సగుణ సాకార మూర్తి యొక్క కాంతి, జ్ఞానము, శక్తి వరకే తెలుసుకున్నటువంటి వారు ఇంకా ఆపై ఏమీ లేదని నిర్గుణ నిరాకారం అని చెప్పి భ్రాంతిలో ఉంటున్నారే, కానీ భగవంతుడు నిర్గుణ నిరాకారుడు కాదు. కానీ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజంగా భగవానుడికి కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు అన్నీ సగుణ సాకారంగా ఉన్నారు.
మనం ఎలా ఉన్నామో మన బిడ్డలు కూడా అలాగే ఉంటారు. అలాగే మనం భగవానుడి బిడ్డలమే. ఆయనలాగే సాకార రూపంతో మనల్ని కూడా సృష్టించారు. అంటే మన ఇంద్రియాలతోటి వింటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, స్పర్శిస్తున్నాం, వాసన తీసుకుంటున్నాం, గుణాలు రుచి అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అంటే సగుణ సాకారం అని. నిరాకారానికి వస్తే ఆకారం లేదు, గుణము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు, రూపము లేదు కదా. నీకు అన్ని ఇంద్రియాలు ఉండి కూడా ఏమీ లేదు, ఏమీ తెలియటం లేదు అని అంటే అప్పుడు ఏమనుకోవాలి అంటే, ఇంద్రియాలన్నీ ఉండి ఆ పని చేయనటువంటి మనిషిని ఏమనుకుంటున్నాం? పిచ్చి అని అనుకుంటున్నాం. సాకారంలోనన్నీ దాగి ఉండే మన బుద్ధిని కానీ ఉపయోగించి శాస్త్ర ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించినట్లయితే మన భ్రమ తొలగిపోయి ద్విభుజం జ్ఞానముద్రాఢ్యం వనమాలినమేశ్వరం అని, అంటే ద్విభుజాలతోటి జ్ఞానముద్రతోటి వనమాలను ధరించి ఉన్నటువంటి ఆ శ్యామ సుందర భగవానుణ్ణి సాక్షాత్ రూపంతో మనం దర్శించగలుగుతాము. మనం ప్రత్యక్షంగా దర్శించగలుగుతాం. ఆయన దర్శించినప్పుడు మనం జీవనముక్తులం అవుతాము. అంటే సగుణ సాకార రూప భక్తికి ఉన్నటువంటి శక్తి ఇది. భగవానుడి యొక్క కాంతియే నిరాకారం, భగవానుడు సాకారుడు. ఆయన యొక్క కాంతి దాకా తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆయన్ని తెలుసుకోలేక నిరాకారం అనే భ్రమలో ఉంటున్నారు. ఎప్పుడైతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ యొక్క భగవానుని దర్శించగలిగామో, ఆ కాంతి కంటే లోపలికి ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ భగవానుని దర్శించగలిగినప్పుడు సాక్షాత్తు ఆయన్ని దర్శించగలుగుతాం. ఇది సాకార భక్తి యొక్క శక్తి. సాకారం లేకుండా నిర్గుణానికి స్వతంత్రత, సత్తా లేదు. నిర్గుణానికి సత్తా సాకారమే. జై శ్రీరాధే.